మనకు ఒక ఆదర్శవంతమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని ఎలా జీవించాలి అనేది ఆయన జీవించి చూపించినటువంటి వారు ఉన్నారు. ఆయన పరిచయం ఉన్నటువంటి వారు, పరిచయం లేనటువంటి వారు కూడా మరి ఇన్స్పిరేషన్ ఆయన ద్వారా గొప్ప ఇన్స్పిరేషన్. ఆయన చెప్తూ ఉంటారు ఏమంటే ఒక యూత్ మీటింగ్ కి వెళ్ళి నేను అక్కడ నాకు ఇష్టం లేకపోయినా నేను కూర్చున్నప్పుడు ప్రభుతో నాతో మాట్లాడినారు. ఏమనంటే నేను లోకమునకు వెలుగును, మిమ్మల్ని కూడా నేను లోకానికి వెలుగుగా చేస్తాను, నేను వెలిగిస్తాను అని బలంగా ప్రభు ఆయనతో మాట్లాడినప్పుడు నన్ను కూడా వెలిగిస్తాడా, నేను కూడా లోకానికి వెలుగుగా ఉంటానా అంటూ ఆయన ఎంతో ఆసక్తి కలిగినటువంటి వాడై ఆయన ప్రభు కొరకు నిలబడినప్పుడు మరి ఆయన మిషనరీగా మధ్యప్రదేశ్ ప్రాంతానికి వెళ్ళటం జీల్, దీన్నే క్రైస్తవ జీవితంలో ఒక జీల్ అనేది మనకు కావాలండి. ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి, అయితే వాటన్నిటిని కూడా ఆయన సక్సెస్ఫుల్ గా సాధించినటువంటి వారు ఉన్నారు. ఆయన మరణాన్ని కూడా మరి ఎంతో చాకచక్యంగా ఆస్వాదించినటువంటి వారు ఉన్నారు.